ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరుపూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్నా నీ గానం తెలంగాణకు ప్రతిరూపం, సాయన్నా నీ మరణం తల్లాడిల్లే జనసంద్రం. ఇక అందరికీ శనార్థుల్లా, నేను మీ కోపిష్టి కొమరే తాతను. ఇక ఇయ్యాలట ముచ్చట పట్టుకొని మీ ముందుకైతే వచ్చినోళ్ళ. ఇక మరి అదేంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటతోటి ఇక ఉర్రు తొలగించి ఇక పసి పోరగాని కానుంచి నాలాంటి ముసలుల కాడు వరకు ఇక ఆయన పాటించే ఎగరనోళ్ళు లేరుల్లా. అసవంటి పాటకాడు మన మధ్యలో లేకుండా పోయి ఇయ్యాలటికి 2 ఏళ్ళు అవుతుందిల్లా. ఇక ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటుర్రా? ఇక గదేనుల్లా మన సాయి చంద్ అన్న గురించి. ఇక ఆయన గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువేనుల్లా. ఒక్క పాటనా ఒక కథనల్లా, ఎన్ని పాటలు ఎన్ని కథలు. ఆయన ఇక స్టేజ్ మీద వాడుతుంటే ఎగరనోళ్ళు లేరు అనుకోర్రి. ఇక చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి ఎన్ని కథలు పడి ఇక మరి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటతోటి ఇక జనాలందరినీ ఒక లెక్కన ఉరికించిన మనిషి. ఇంకా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏరి బీఆర్ఎస్ పార్టీకి ఆయన పాటతోటి ఇక ఒక ఎన్నుముక అయిపోయిండల్లా. ఇక అసవంటి మనిషి లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి అయితే తీరని లోటు అయిపోయిందిలా. ఇక దానికి ఉదాహరణ మన జరిగిన ఎలక్షన్లో మీకు అర్థమైపోయి ఉంటుందిలా. ఉరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్, ఆ గులాబీ జెండాకు గుండె బలమే మన అన్న కేటీఆర్. ఇక అసవంటి కళాకారుని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళకే కాదుల్లా, ఇక తెలంగాణలో ఉన్న కళాకారులందరినీ కూడా ఇక దుఃఖ సాగరమై చేసిందిల్లా. ఇక అసవంటి కళాకారుడు మన మధ్యలో లేకున్నా కూడా, అసవంటి పాటగాడు మన మధ్యలో లేకున్నా కూడా ఇక ఆయన పాటలు అయితే మనం పోయేంత వరకు ఆయన పాటలు మనం వింటూనే ఉంటున్నాం. ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, నీకు యాడా రాసిండ్రురా మేము తక్కువ జాతోళ్ళని, నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా, ఈ కులం అనే కుళ్ళును రాసిన గాడిది కొడుకు ఎవడురా, ఎవడు వాడెవ్వడు. అగాగా ఏం పాట ఏం కథనల్లా. ఒక్కొక్క పాటన ఒక్కొక్క కథన. గిసవంటి పాటలతోటి ఎంతోమంది కళాకారులను ఉత్తేజపరిచినటువంటి కళాకారుడుల్లా. ఇంకా మరి గాయన విగ్రహం పెట్టుకోకపోతే మన కళాకారులంతా ఎంత ద్రోహం చేసుకున్నట్టు. ఇక అందుకే ఇవాళ 2వ సంవత్సరం 2వ ఏడు వర్ధంతిగా ఇక గాల ఊళ్ళనే సొంతూళ్ళనే ఉస్కూల్ పక్కన ఈరోజు పెద్ద ప్రోగ్రాం చేసి విగ్రహావిష్కరణ అయితే చేస్తురుల్లా. ఇంకా అందుబాటులో ఉన్న కళాకారులు అందరూ కూడా పోయి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. ఇక మా ఉన్న ముచ్చట ఛానల్ నుంచి అయితే ఇంకా సాయి చంద్ అన్నకు నివాళులు అర్పిస్తూ జోహార్లు సాయి చంద్ అన్న. ఇక ఉంటా మరి, నమస్తే.